ఇక 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి దోస్త్ ద్వారా డిగ్రీ కళాశాలలో ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమైందని 3 విడతల వారీగా ప్రవేశాలు చేపడుతున్నట్లు ఆదిలాబాద్ ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ అచ్చి శ్రీనివాస్ తెలిపారు. శుక్రవారం కళాశాలలో ప్రభుత్వ కళాశాలల ప్రిన్సిపల్తో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఇక 6 నుంచి మొదటి ఫేజ్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైందని ₹200 రుసుంతో రిజిస్ట్రేషన్ అవకాశం కల్పించినట్లు తెలిపారు. ఈ నెల 20 నుండి 30 వరకు వెబ్ ఆప్షన్లు ఇవ్వాలని, జూన్ 6న తొలి విడత సీట్ల కేటాయింపు ఉంటుందని పేర్కొన్నారు. ఇక జూన్ 7 నుంచి 12 వరకు కేటాయించబడిన కళాశాలలో సెల్ఫ్ రిపోర్టు చేయాల్సి ఉంటుందని తెలిపారు. నిర్దేశించిన తేదీల ప్రకారం 2వ దశ, 3వ దశలో అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగుతుందని స్పష్టం చేశారు. విద్యార్థులకు నచ్చిన కోర్సులు వివిధ మాధ్యమాల్లో అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. నెట్, సెట్, PhD అనుభవకులైన వారితో బోధన ఉంటుందని, NSS, NCC లైబ్రరీ అందుబాటులో ఉంటుందని అన్నారు. ఇక TSKC ద్వారా ఉద్యోగాలకు అవసరమయ్యే నైపుణ్యాలు 100లో కంప్యూటర్ల సిస్టంలు ఉన్నాయని అన్నారు. ఇంటర్ ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు ప్రభుత్వ కళాశాలలో చేరి బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని అన్నారు. అలాగే తమ కళాశాలలో అడ్మిషన్లకు సంబంధించి దోస్త్ హెల్ప్ లైన్ సెంటర్ను ప్రారంభించామని, విద్యార్థులకు ఎలాంటి సందేహాలు ఉన్న హెల్ప్ లైన్ సెంటర్ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సమావేశంలో ఆర్ట్స్ అండ్ కామర్స్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ జరగం అనిత, ఉట్నూరు కళాశాల ప్రిన్సిపల్ స్వామి, ఆర్ట్స్ కళాశాల వైస్ ప్రిన్సిపల్ ప్రభాత్రావు, దోస్త్ కోఆర్డినేటర్ డాక్టర్ నరసింహరావు పాల్గొన్నారు. విద్యార్థులకు మీరు దీని ద్వారా దోస్తు వెబ్సైట్ ద్వారా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో, అదేవిధంగా ఇతర డిగ్రీ కళాశాలల్లో విద్యార్థులు ఆన్లైన్ వెబ్సైట్కు వెళ్ళి అడ్మిషన్లకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్స్ ఆల్రెడీ స్టార్ట్ అయినాయి. కాబట్టి విద్యార్థులను కోరేది ఏంటిదంటే వాళ్ళు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకొని వెబ్ ఆప్షన్స్ 20 నుంచి 30 మధ్యలో మొదటి ఫేజ్కు వాళ్ళు వెబ్ ఆప్షన్స్ ఇవ్వాల్సిందిగా కోరుచున్నాము. అదేవిధంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో అన్ని రకాలైనటువంటి వసతులు ఉన్నాయి. మంచి క్వాలిఫైడ్ స్టాఫ్, ఎక్స్పీరియన్స్ స్టాఫ్, నెట్, స్లెట్, PhD కలిగినటువంటి ఉపాధ్యాయులు, అధ్యాపకులు అందరూ బోధిస్తున్నారు. కాబట్టి మా ముగ్గురు ప్రిన్సిపాల్స్ తరఫున కోరేది ఏంటిదంటే విద్యార్థులకు మీరు ముఖ్యంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాలను ఎంచుకోండి. ఇక్కడ మీకు అన్ని రకాలైనటువంటి వసతులతో పాటు భవిష్యత్తుకు సంబంధించినటువంటి ఒక కంప్లీట్ పర్సనాలిటీ డెవలప్మెంటు, అదేవిధంగా ఒక మంచి కెరియర్ గైడెన్స్ అనేది మేము ప్రొవైడ్ చేస్తున్నాము. NCC, NSS, స్పోర్ట్స్ అండ్ ఇతర జిమ్కు సంబంధించినటువంటి ఫెసిలిటీసు, మంచి బొటానికల్ గార్డెను, ఇటువంటివే కాకుండా మా దగ్గర ప్రాజెక్ట్ ఓరియంటేషన్ కూడా ఉంది టీచింగ్లో. సో లాస్ట్ టైం మనం ప్రభుత్వ డిగ్రీ కళాశాల నుంచి 10 ప్రాజెక్టులు రాష్ట్ర స్థాయికి ఎంపికైనాయి. అందులో భాగంగా మనము తెలుగులో మొట్టమొదటి జిజ్ఞాస స్టడీ ప్రాజెక్టులు రాష్ట్ర స్థాయిలో ఫస్ట్ ప్రైజ్ గెలవడం జరిగింది. కాబట్టి విద్యార్థులను కోరేది ఏంటంటే డిగ్రీ కాలేజీలలో, ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అడ్మిషన్స్ తీసుకోండి. ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ యొక్క సేవలను, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సేవలను వినియోగించుకోండి. ఇక్కడ మన డిగ్రీ కళాశాలలో హెల్ప్ లైన్ సెంటర్ కూడా ఏర్పాటు చేశాము. ఆ హెల్ప్ లైన్ సెంటర్ ద్వారా మీకు 24/7 ఎలాంటి అడ్మిషన్కి సంబంధించిన ఎలాంటి సమస్యలు ఉన్నప్పటికీ కూడా మీకు వాటిని తీర్చేటువంటి ప్రయత్నం చేయడం జరుగుతుంది. కాబట్టి మరొకసారి విద్యార్థులను కోరేది ఏంటిదంటే ఇంటర్మీడియట్ ఎవరైతే పూర్తి చేసుకున్నారో విజయవంతంగా